వానలు లేక వరద నీరు పారడం లేదు. ప్రాజెక్టుల కాలువల నుంచి ఇటు సాగునీరు రావడము లేదు. ఫలితంగా చెరువులు, కుంటలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ కారణంగా భూగర్భ జలాలు రోజు రోజుకి అడుగంటిపోతున్నాయి. నీరుటి కంటే 2 నుంచి 3 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటాయి. ఎప్పటి మాదిరిగానే బోర్లు, బావుల కింద రైతులు వరి నార్లు పోసి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. వాన జాడలేక జంకుతున్నారు. మరో వారం అయితే 10 రోజుల్లో సరైన వాన లేకున్నా భూగర్భ జలాలు పెరిగిపోతున్న ఆ రైతుల పరిస్థితి అధోగతి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానకాలం బోర్లు, బావుల కింద అయితే సాగు ప్రశ్నార్థకంగానే మారింది. రాష్ట్రంలో జూన్తో పాటు జూలై నెలలో ఇప్పటికీ సరైన వర్షాలు కురవలేదు. ఎక్కడా కాల్వలు పారక చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా భూగర్భ జలాలు అంతకంతకు పడిపోయి బోర్లలో నీళ్లు తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో గత జూన్తో పోలిస్తే లోటు వర్షపాతమే నమోదైంది. అత్యధికంగా మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 13.30 మీటర్లకు దిగువకు నీటి మట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇక ముందు కూడా వర్షాలు కురవకుంటే వచ్చే 2 నెలలు పంటల సాగులో విచ్చలవిడిగా నీళ్లను తోడేస్తే ఇక ఆ తర్వాత భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయే ప్రమాద ఘంటికలే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న, పెద్ద రిజర్వాయర్లన్నీ కలిపి 107 ఉండగా వాటికి అదనంగా 28,678 చెరువులు, కుంటలు భూగర్భ జలాలకు కీలక ఆధారాలుగా ఉన్నాయి. వీటిల్లో 78 లక్షల ఎకరాలకు రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందుతుంది. మరో 50 లక్షల ఎకరాలకు పైగా చెరువులు, కుంటల పరిధిలోని వ్యవసాయ బావులు, బోర్ల ద్వారా సాగునీరు పారుతుంది. ఈ వానాకాలంలో ఇప్పటికే గోదావరి, కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టుల్లో నీరు లేక బోసిపోతున్నాయి. సాగునీరు మాటేమో కానీ కనీస అవసరాలు కూడా తీరే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2 బేసిన్లలో కలిపి ప్రస్తుతం 42.18 టీఎంసీల నీరే అందుబాటులో ఉండడంతో అది కూడా పూర్తిగా తాగునీటి అవసరాలకే సరిపోయేలా లేదు. కృష్ణాలో కీలకమైన నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజీకి పైన కేవలం 6.01 టీఎంసీల నీరే లభ్యతగా ఉన్నది. వరదలు రాకపోతే వచ్చే 2-3 నెలల్లో హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తాగునీటి అవసరాలు కూడా తీరేలా లేవు. పంటలకు సాగునీటి గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఆయకట్టు ప్రాంతాల్లోని 75% చెరువులు, కుంటల్లో ఇప్పటికీ ఎంతో కొంత నీరు ఉండగా ఆయకట్టేతర ప్రాంతాల్లో నీళ్లు లేక చెరువులు, కుంటలు విలవిలబోతున్నాయి. దీంతో భూగర్భ జలాలు సైతం అంతకంతకు పడిపోతున్నాయి. ఈ వానాకాలంలో ఎల్నినో తీవ్ర రూపం దాల్చడంతో మబ్బులే తప్ప చినుకు జాడలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో 30.53% లోటు వర్షపాతం నమోదైంది. 27 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా 5 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూలైలో 25% లోటు వర్షపాతం నమోదు కాగా ఆగస్టులో 10 నుంచి 15%, సెప్టెంబర్లో 42%, అక్టోబర్ నాటికి 55% లోటు వర్షపాతం నమోదు కావచ్చని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. దీంతో వర్షాలు కురవక చెరువులు, కుంటలు నిండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడి బోర్లు, బావుల కింద సాగు తీవ్ర ప్రమాదంలో పడనున్నది. రానున్న రోజుల్లో బోర్లు వట్టిపోయి, వేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉన్నది. గతేడాది వేసవిలో రాష్ట్ర వ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం 6.22 మీటర్లు కాగా ఈ ఏడాది వేసవిలో ఏకంగా 9.26 మీటర్లకు పడిపోవడం సమస్య తీవ్రతకు అర్థం పడుతుంది. జూన్లో సగటు భూగర్భ జలమట్టం 9.46 మీటర్లు ఉండగా 13 జిల్లాల్లో అంతకుమించి లోతుల్లోకి నీటి మట్టాలు పడిపోయాయి. గోదావరి నీళ్లు పారే ప్రాజెక్టుల పరిధి జిల్లాల్లోనే ఎక్కువ భూగర్భ జలాలు లోతుల్లోకి చేరుకున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గత జూన్తో పోలిస్తే గోదావరి జలాలతో లింక్ ఉండే ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో నీటిమట్టం వేగంగా పడిపోవడం గమనార్హం. ఇక్కడ కాళేశ్వరం జలాల్ని సద్వినియోగం చేసుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధపడమే లేదు. దీంతో ఆయా జిల్లాల్లోని చెరువుల్లో సైతం నీరు అడుగంటుతున్నది.
ఖమ్మం జిల్లాలో 5.46 మీటర్ల లోతులో నీరు అందుబాటులో ఉండగా మెదక్ వికారాబాద్ జిల్లాల్లో అత్యంత లోతుల్లో 13.30 మీటర్లకు నీటి మట్టం పడిపోయింది. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రమే గతంతో పోలిస్తే ఈసారి అదనంగా 2.86 మీటర్ల ఎత్తుకు నీటి మట్టం పెరగడం విశేషం. మొత్తంగా గత జూన్తో పోలిస్తే 17 జిల్లాల్లో నీటి మట్టాలు పడిపోయాయి. రానున్న 2 నెలలు అత్యంత కీలకం కావడంతో బోర్లు బావుల కింద పంటల సాగైతే అత్యంత వేగంగా నీటి మట్టాలు పడిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా బోర్లు బావుల తవ్వకం పెద్ద ఎత్తున సాగుతున్నది. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు ప్రాంతాల్లో సాగునీరు రాదన్న అంచనాకు వచ్చిన రైతులు భూగర్భ జలాల్ని తోడేందుకు సిద్ధమయ్యారు. నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్, సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో కొత్త బోర్లు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే ఈ వానాకాలం ఇప్పటి వరకు 1500కు పైగా రైతులు కొత్తగా బోర్లు వేసినట్లు సమాచారం. గత పక్షం రోజుల్లో తనకున్న 3 బోరుబండ్లతో 40 బోర్లు వేస్తే కేవలం 6లోనే నీరు పడినట్లు ఓ బోరుబండి యజమాని తెలిపారు. ఈ జిల్లాలో సుమారు 90 నుంచి 100 బోరుబండ్లు తవ్వకాలు జరుపుతున్నట్టు తెలిసింది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో 2500 కొత్త బోర్లు వేసినట్లు అంచనా. 175కు పైగా బోరుబండ్లు గ్రామాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడ సాగర్ జలాలు వస్తాయో లేదో అన్న అనుమానంతో రైతులు కొత్తగా బోర్లు వేస్తున్నారు.